హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైఫ్లో మీరు ఏదైనా అవ్వాలనుకుంటే ఈగల్లా అవ్వండి. ఎందుకంటే ఈగల్కి ఆకాశాన్ని టచ్ చేసే విల్ పవర్ ఉంటుంది. ఈగల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద స్కై. ఈగల్ నుంచి నేర్చుకోవాల్సిన 5 లెసన్స్ని ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నా. ఈగల్ ఫ్లైస్ అలోన్. ఈగల్ ఎప్పుడూ ఒంటరిగానే ఎదుగుతుంది. ఎప్పుడూ చిన్న పక్షులతో కలిసి ఎగరదు. ఎందుకంటే దానికి తెలుసు, మనం ఎటువంటి వాళ్ళతో తిరుగుతామో మన మైండ్ సెట్ కూడా అలానే తయారవుతుందని. ఎవరైతే నారో మైండెడ్ పీపుల్ మన లైఫ్లో ఉంటారో, మీ డ్రీమ్స్ని, మీ విజన్స్ని ఎవరైతే అర్థం చేసుకోరో, మిమ్మల్ని కిందకి లాగడానికి ట్రై చేస్తారో వాళ్ళ నుండి దూరంగా ఉండండి. లైఫ్లో ఒంటరిగా ఎగరడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయకుంటే మీ రియల్ పొటెన్షియల్ ఏంటో మీకు తెలీదు. ఈగల్కి ఎప్పుడైతే 40 years వస్తాయో దాని ముక్కు చాలా వీక్గా అయిపోతుంది. రెక్కలు అవసరానికి మించి పెద్దవైపోతాయి. దీనివల్ల వేటాడి ఫుడ్ తెచ్చుకోలేక బ్రతకడం కూడా చాలా కష్టమైన పని అయిపోతుంది. అయినా అది ఓటమిని ఒప్పుకోదు. తన ముక్కుని రక్తం వచ్చేటట్లు బద్దలు కొట్టుకొని ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. చాలా రోజులు ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత దాని ముక్కు చిన్నగా ఎదగడం స్టార్ట్ చేస్తుంది. తిరిగి వచ్చిన ముక్కుతో మిగిలిన 30 సంవత్సరాల వరకు తన లైఫ్ని రీస్టార్ట్ చేస్తుంది. మన లైఫ్లో కూడా హ్యాపీగా మారాలి అంటే మనకి పెయిన్ అనిపించిన ఒక ప్రాసెస్ని మనం ఫాలో అయ్యి మనకి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకొని అందులో ఎదగాలి. అంతేకాని నా లైఫ్ కూడా అంతే, ఇంకా ఎదగలేము అని చెప్పి ఆగిపోవద్దు. నెవర్ గివ్ అప్ మై ఫ్రెండ్. తుఫాన్ వచ్చినప్పుడు మిగతా పక్షులు భయపడి ఎక్కడైనా దాక్కోవడానికి ట్రై చేస్తాయి, కానీ ఈగల్ మాత్రం అలా చేయదు. ప్రాబ్లమ్స్లో హ్యాపీనెస్ని వెతుక్కుంటుంది. తుఫాన్ వల్ల వచ్చే బలమైన గాలి సహాయంతో ఎంత ఎత్తుకు వెళ్తుందంటే మబ్బుల కంటే పైకి వెళ్ళి ఎగురుతుంది. లెసన్: అచీవర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఛాలెంజెస్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రాబ్లం మనకు గొప్ప ఆపర్చునిటీని సాధించే అవకాశాన్ని మనకిస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించండి, భయపడి దాక్కోవద్దు. బీ ఫియర్లెస్. ఈగల్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. ఈగల్ ఎప్పుడు చనిపోయిన వాటిని తినవు. దేన్నైతే వేటాడి వెంటాడి ఒక ఫ్రెష్ ఫుడ్ని సంపాదించి దాన్ని మాత్రమే తింటుంది. ఏదైతే మన పాస్ట్ మన లైఫ్లో ఉంటుందో అది ఆల్రెడీ చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన థాట్స్ని, కుళ్ళిపోయిన థాట్స్ని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేయండి. రాబోయే ఫ్రెష్ లైఫ్ని మనకి అనుగుణంగా ఉండేటట్లు ఫోకస్ చేయండి. మీ ఓల్డ్ మెమరీస్ ఏవైతే మీకు బాధ కలిగిస్తున్నాయో వాటిని ప్రజెంట్లోకి అస్సలు రానివ్వకండి. ఎందుకంటే ఒక్కసారి పాస్ట్ మన ప్రజెంట్లోకి వస్తే మిమ్మల్ని ఎప్పుడూ ప్రజెంట్లో ఉండనివ్వదు. గుర్తుపెట్టుకోండి, యువర్ పాస్ట్ వాజ్ నాట్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఈగల్స్ ఎప్పుడైతే తన పిల్లలు ఫస్ట్ టైం ఎగరాల్సిన టైం వస్తుందో మదర్ ఈగల్ తన నెస్ట్లో ఉన్న గ్రాస్ని మొత్తం తీసేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి. అంతేకాకుండా తన పిల్లలకి కొన్ని వేల మీటర్స్ ఎత్తు వరకు తీసుకెళ్ళి ఆ ఎత్తు నుండి వదిలేస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు అది పడిపోయి భూమిని తాకే కొద్ది క్షణాల్లో అది గాల్లోకి ఎగురుతుందని. ఈగల్ ఒక పక్షి, కానీ తనకి చాలా బాగా తెలుసు దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ అని. కానీ మనం మనుషులం. అయినా కొంతమందికి ఇది అర్థం కాదు. మనం ఎప్పుడు ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటామో ఫ్యూచర్లో అంత అన్కంఫర్ట్ జోన్లో ఉండాల్సి వస్తుంది. ఈగల్ బర్డ్స్లోనే రారాజు. ఎవరు ఊరికైనా అయిపోరు. కింగ్ అవ్వాలంటే పవర్ అనే వెపన్ ఉండాలి. కింగ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలో, ఎటువంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ని మనం తీసుకొని అందులో గ్రో అవ్వాలో, ఏదైతే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలో అది ఖచ్చితంగా చేయాల్సిందే. సో మీరు కూడా మీ లైఫ్లో కింగ్లా ఉంటారని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.